తొలకరి వర్షాలతో వరంగల్ జిల్లాలో సాగు విస్తీర్ణం పెరిగింది. ముందస్తు ప్రణాళికతో అధికారులు యూరియా అందుబాటులో ఉంచిన కాంప్లెక్స్ ఎరువుల కొరత మాత్రం తప్పడం లేదు. మరోవైపు వ్యాపారులు యూరియాను ఎక్కువ ధరకు అమ్ముతున్నారని రైతులు గుస్సా అవుతున్నారు. వరంగల్ జిల్లాలో ఎరువుల వ్యాపారులు ఆడిందే ఆట పాడిందే పాటగా తయారైంది. తొలకరి వర్షాలు జిల్లా వ్యాప్తంగా సాధారణం కంటే అధికంగా కురిశాయి. ఇదే ఇప్పుడు ఫర్టిలైజర్ వ్యాపారులకు కాసుల వర్షం కురిపిస్తోంది. విత్తన సమయంలో అవసరమయ్యే ఎరువులకు కృత్రిమ కొరత క్రియేట్ చేస్తున్నారు వ్యాపారులు. యూరియా, డిఏపి వంటి కాంప్లెక్స్ ఎరువుల్ని బ్లాక్ మార్కెట్లో అధిక రేటుకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. సాగు విస్తీర్ణం తగ్గుతుందనుకున్న వాతావరణ అధికారుల అంచనాలు తలకిందులయ్యాయి. జిల్లా వ్యాప్తంగా తొలకరికి అధిక వర్షాలు పడటంతో పత్తి సాగు ఒక్కసారిగా పెరిగింది. ఇప్పటి వరకు 5 లక్షల ఎకరాల్లో పత్తి, 50,000 ఎకరాల్లో మొక్కజొన్నను సాగు చేశారు. సుమారు 4 లక్షల ఎకరాల్లో వరి సాగు చేసే అవకాశం ఉంది. వీటన్నింటికీ యూరియాతో పాటు కాంప్లెక్స్ ఎరువులు చాలా అవసరం. పత్తికి యూరియా అవసరమే, పొలానికి యూరియా అవసరమే, బెండ చెట్లకు, కూరగాయ చెట్లకు ప్రతి ఒక్క దానికి యూరియానే ఎక్కువ అవసరం. 2 బస్తాలు యూరియా అయితే ఒక బస్తా పొటాష్ అయినా 20 అయినా డిఏపి అయినా ఇవన్నిటికీ అనుకూలం ఇవే. ఎక్కువ శాతం అయితే యూరియానే. మొక్క ఎదిగే సమయంలో యూరియాను కాంప్లెక్స్ ఎరువులతో కలిసి వేస్తారు. పత్తి విత్తనాలు వేయటంతో పాటు కొన్ని చోట్ల ఇప్పటికే నాట్లు కూడా వేస్తున్నారు. దీంతో యూరియా కోసం రైతులు ఫర్టిలైజర్ షాపులకు క్యూ కడుతున్నారు. మరో 10 రోజుల తర్వాత యూరియా, కాంప్లెక్స్ ఎరువులకు మరింత డిమాండ్ పెరగనుంది. మార్కెట్ను అంచనా వేసిన ఎరువుల డీలర్లు, వ్యాపారులు యూరియాను బ్లాక్ మార్కెట్కు తరలించి కృత్రిమ కొరత క్రియేట్ చేస్తున్నారు. జిల్లాలోని వరంగల్, పరకాల, మహబూబాబాద్, నర్సంపేట ప్రాంతాల్లో యూరియాను బ్లాక్ మార్కెట్కి తరలించారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సొసైటీల ద్వారా విక్రయిస్తూ ఉండటంతో యూరియా ప్రస్తుతం దొరుకుతున్నా కాంప్లెక్స్ ఎరువులు మాత్రం అందుబాటులో ఉండటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం యూరియా కొరత ఉంటుంది. ఎప్పుడు సొసైటీలో అయినా వస్తలు వ్యాగన్స్ వస్తలు మేము ఏం చేయాలంటాను. ఈసారి అడిగితే వ్యాగన్ ఓన్లీ యూరియా ఉన్నాయి, కాంప్లెక్స్ ఎరువులు మా దగ్గరికి వస్తలేవు సొసైటీకి. ప్లస్ వేరే ప్రైవేట్ ఏజెన్సీలలోనే ఎక్కువ రేటుకు అమ్ముతాను. సొసైటీలో కంటే ప్రైవేట్ కంటే ఇంకా సొసైటీలో ఎక్కువ రేటు కాబట్టి మాకు ఇస్తలేము, మేము తెస్తలేమంటారు. యూరియా బస్తా ధర ప్రస్తుతం 300 లోపే ఉండగా వ్యాపారులు మాత్రం 350 వరకు విక్రయిస్తున్నారు. రవాణా, హమాలీ, ఇతర ఖర్చులంటూ వసూలు చేస్తున్నారని రైతులు చెబుతున్నారు. ఏటా సీజన్ వచ్చేసరికి యూరియాను అధిక ధరకు బ్లాక్లో కొనుగోలు చేయాల్సి వస్తోందని రైతులు అంటున్నారు. ఈ కాలం అయినంత సంతోషం ఉంటే ఎరువులు అందుతున్నాయి, మళ్ళీ కష్టాలు మొదలవుతున్నాయి. దాని మీద గవర్నమెంట్ తగిన చర్య తీసుకొని తొందరగా కాంప్లెక్స్ ఎరువులన్నీ తొందరగా వచ్చేటట్టు చర్యలు తీసుకోవాలి. సరిగ్గా వరి పొట్ట దశలో ఉన్నప్పుడు మొక్క పూర్తిగా ఎదిగే సమయంలో వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించడం రివాజుగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతన్నలు. ఈసారైనా పరిస్థితిలో మార్పు రావాలని కోరుకుంటున్నారు. ఈ ఖరీఫ్లోనే తమ కష్టాలు తీరుతాయన్న రైతన్నకు మాత్రం ఇప్పుడు కాంప్లెక్స్ ఎరువులు కష్టకాలంగా మారింది. యూరియా దొరుకుతున్నా కానీ వాటికి లింకు పెట్టే అమ్ముతున్నారంటున్నారు వ్యాపారులు. అయితే కరెక్ట్ సీజన్ వచ్చే సమయంకు మాత్రం వ్యాపారులు బ్లాక్ మార్కెట్ చేస్తున్న అధికారులు పట్టించుకోవట్లేదు అంటున్నారు. ఈసారైనా కానీ కాలం కలిసి వచ్చిన నేపథ్యంలో అన్నదాతలు ఈ కాంప్లెక్స్ ఎరువులు కానీ యూరియా సమృద్ధిగా దొరికే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుకుంటున్నారు. కెమెరామెన్